హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన విశ్వం వయస్సు 13.8 బిలియన్ సంవత్సరాలు. ఓ 100 మిలియన్ ఏళ్లు అటు ఇటుగా అనుకోవచ్చు. అంటే విశ్వానికి పుట్టినరోజు చేయాలనే విడ్డూరపు ఆలోచన ఎవరికన్నా వస్తే కేకు మీద 13.8 బిలియన్ కొవ్వొత్తులు పెట్టాలన్నమాట. అక్షరాల 1380 కోట్ల కొవ్వొత్తులు. ఇంతకీ మన విశ్వేశ్వరరావు పుట్టినరోజు కేక్ మీద ఇన్నే కొవ్వొత్తులు పెట్టాలని ఎలా కనిపెట్టారు? అసలు ఎవరు కనిపెట్టారు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. మా ప్రతి వీడియో మీకు మొదటగా చేరుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. విశ్వం ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవటానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి కాస్త నాటు విధానం, అందువల్ల అది కొంత తేలిక, కానీ అంత ఖచ్చితం కాదు. మొదట అదేంటో చూద్దాం. మనం ఎరిగిన విశ్వంలో మనం చూడగలిగిన వస్తువుల్లో అన్నిటికన్నా పురాతనమైనది ఏదో దాని వయసు ఎంతో లెక్కగడితే మన విశ్వం అధమం ఆ వస్తువంతో పురాతనమైనదే ఉండాలి. ఇది ఇంగిత జ్ఞానం. తెలుగోళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే కామన్ సెన్స్. మనం ఎరిగిన విశ్వ వస్తువుల్లో నక్షత్రాల కంటే పురాతనమైనవి మరేవీ లేవు. కాబట్టి మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూడగలిగిన సుదూర నక్షత్రాల వయస్సు లెక్కగడితే అది సుమారు 11 బిలియన్ సంవత్సరాలుగా తేలింది. కాబట్టి ఈ విధానాన్ని ఉపయోగించి విశ్వం వయసు కనీసం 11 బిలియన్ ఏళ్లు అని చెప్పొచ్చు. మరి నక్షత్రాల వయసు ఎలా లెక్కగడతారు అనే ప్రశ్న మీకు వచ్చుంటుంది. ఆ ప్రశ్నకి మరో సమాధానం చాలా పెద్దది. దాని గురించి మరో వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి అది వదిలేద్దాం. మనం పైన అనుకున్న పద్ధతిలో విశ్వం వయసు కనీసం 11 బిలియన్ ఏళ్లు అనుకున్నాం. కానీ అది ప్రస్తుతం మనం ఎరిగిన అతి పురాతన నక్షత్రాల వయసు మీద ఆధారపడి లెక్కగట్టిన సంఖ్య. రేపో మాపో అంతకన్నా పాత నక్షత్రం కనబడితే, కాబట్టి ఈ పద్ధతి అంత ఖచ్చితమైనది కాదు. ఇంతకన్నా మెరుగైన పద్ధతి మరోటుంది. అది ఇంకాస్త సంక్లిష్టమైనది కానీ ఖచ్చితమైనది. ఆ రెండో పద్ధతి ఏంటో తెలుసుకోవాలంటే మనం 1920 ప్రాంతాలకి ప్రయాణం చేయాలి. సరే రండి ఒకసారి వెళ్ళొద్దాం. 1920వ దశకంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఎడ్విన్ హబుల్ అనే యువ ఖగోళ శాస్త్రవేత్త ఓ అద్భుతమైన విషయం కనిపెట్టాడు. అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ఉన్న నమ్మకం ఏమిటంటే విశ్వం సమస్తము పాలపుంత అనబడే మన నక్షత్ర మండలానికే పరిమితం అనుకున్నారు. అంటే విశ్వంలో ఉన్నది ఒకే ఒక్క నక్షత్ర మండలం అని. 1924లో ఎడ్విన్ హబుల్ తన పరిశోధనల ద్వారా తర్వాతి కాలంలో మన పాలపుంత లెక్కలేనన్ని నక్షత్ర మండలాల్లో ఒకానొకటి మాత్రమే అని తేలింది. ఎడ్విన్ హబుల్ పాలపుంత వెలుపలున్న నక్షత్ర మండలాల ఆచూకీ పట్టుకోవటంతో ఊరుకోకుండా ఇంకా ముందుకెళ్లి మరో అదిరిపోయే విషయం కనిపెట్టాడు. అదేంటో తెలియాలంటే మనం ముందు రెడ్ షిఫ్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. భౌతిక శాస్త్రం గురించి కాస్త అవగాహన ఉన్నవారెవరైనా డాప్లర్ ఎఫెక్ట్ అనే మాట వినే ఉంటారు. ఓ శబ్దకారకం. ఉదాహరణకి వేగంగా ప్రయాణిస్తున్న మోటారు వాహనం మీ వైపుగా వస్తుంటే దాని శబ్దం అంతకంతకీ ఎక్కువవుతుంది. అదే వాహనం మీ నుండి దూరంగా వెళ్తుంటే దాని శబ్దం క్రమంగా తగ్గిపోతుంది. అదే డాప్లర్ ఎఫెక్ట్. దాని ప్రకారం శబ్దకారకానికి మీకు మధ్య దూరం తరిగే కొద్దీ మీకు వినబడే శబ్ద తరంగాల తరచుదనం పెరుగుతూ పోతుంది. అలాగే శబ్దకారకానికి మీకు దూరం పెరిగే కొద్దీ శబ్ద తరంగాల తరచుదనం తరుగుతూ పోతుంది. ఇది శబ్ద తరంగాలకు సంబంధించింది. మరి కాంతి తరంగాలకి కూడా ఇలాంటిదేమన్నా ఉందా? అవును, ఉంది. ఓ కాంతికారకం మనకి దగ్గరయ్యే కొద్దీ మనకి కనబడే కాంతి కిరణాల తరచుదనం తరుగుతూ పోతుంది. కాంతి అనేది విబ్జర్ అనే 7 రంగుల వేవ్ లెంత్ల కలయిక అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. వాటిలో తక్కువ వేవ్ లెంత్ వి అంటే ఊదా రంగు. కాంతికారకానికి మనకి మధ్య దూరం తరిగే కొద్దీ అందులో మనకి ఊదావర్ణం ఎక్కువగా గోచరిస్తుందన్నమాట. అలాగే కాంతికారకం మనకి దూరం జరిగే కొద్దీ మన కళ్ళబడే వెలుగు వర్ణపటంలో ఆ చివరున్న ఆర్ అనగా ఎరుపు తరంగదైర్ఘ్యం వైపు ఒరుగుతుంది. దీన్ని రెడ్ షిఫ్ట్ అంటారు. ఓ కాంతికారకం మన నుండి ఎంత దూరం జరుగుతోందనే దాన్ని బట్టి దాని రెడ్ షిఫ్ట్ అంత పెరుగుతుంది. అలాగే ఆ రెడ్ షిఫ్ట్ ఎంత వేగంగా జరుగుతోందనే దాన్ని బట్టి ఆ కాంతికారకం మన నుండి అంత వేగంగా దూరం జరుగుతోందన్నమాట. అన్నట్లు ఈ రెడ్ షిఫ్టులు మీ ఇంట్లో ఉండే లైట్ల విషయంలో గమనించలేం. ఆ తేడా గమనించాలంటే కాంతికారకాలకి మనకి మధ్య చాలా అంటే చాలా దూరం ఉండాలి. అలాగే ఈ కాంతికారకాలకి మనకి మధ్య దూరం కూడా అమితమైన వేగంతో తరుగుతూనో పెరుగుతూనో ఉండాలి. ఎంత వేగం అంటే కనీసం సెకనుకి 1000 మైళ్ళ వేగం అన్నమాట. అందువల్ల రెడ్ షిఫ్ట్ అనేది సుదూర నక్షత్ర మండలాల విషయంలో మాత్రమే గమనించగలిగే విషయం. ఇంతకీ ఎడ్విన్ హబుల్ కనిపెట్టిన ఆ అతిరిపోయే సంగతి ఏంటంటే
మన పాలపుంతకి ఆవలున్న నక్షత్ర మండలాలు అన్నీ కేవలం రెడ్ షిఫ్ట్ మాత్రమే చూపిస్తున్నాయని, అంటే అవన్నీ మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయని. ఏ ఒక్కటి కూడా మన వైపుగా రావటం లేదు. భూమి నుండి ఆకాశంలో ఏ దిక్కుగా చూసినా ఇదే పరిస్థితి. నక్షత్ర మండలాలన్నీ కూడవలుక్కున్నట్లుగా మన పాలపుంతకి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు, అవి ఒకదాని నుండి మరొకటి కూడా దూరంగా జరిగిపోతున్నాయి. అంతేనా అంటే ఇంకా ఉంది. 2 నక్షత్ర మండలాల మధ్య దూరం పెరిగే కొద్దీ వాటి యాక్సిలరేషన్ కూడా పెరుగుతోంది. ఇంకోలా చెప్పాలంటే మన పాలపుంతకి పక్కనున్న కేనిస్ మేజర్ డ్వార్ఫ్ గెలాక్సీతో పోలిస్తే కాస్త దూరానున్న ఉర్సా మేజర్ డ్వార్ఫ్ 2 వేగంగా మనకి దూరం అయిపోతుంది. దానితో పోలిస్తే ఇంకా సుదూరానున్న ఆండ్రోమెడా గ్యాలక్సీ మరింత వేగంతో పారిపోతుంది. అయితే ఇవన్నీ మనకి దూరంగా పారిపోతున్నాయని మనమేదో వెలివేయబడిన వారిలా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. పాలపుంతకి బదులు మనం మరే ఇతర నక్షత్ర మండలంలో కూర్చొని చుట్టూ చూసినా ఇదే గమనిస్తాం. విశ్వంలో ప్రతి నక్షత్ర మండలము ప్రతి ఇతర నక్షత్ర మండలం నుండి వడివడిగా విడిపోతుంది. దూరం పెరిగే కొద్దీ యాక్సిలరేషన్ కూడా పెరుగుతుంది. అదెలా సాధ్యం? సాధ్యమే. ఉదాహరణకి ఓ చుక్కల బెలూన్ తీసుకోండి. ఆ చుక్కల మధ్య సరిసమానంగా ఒక్కో దానికి మధ్య 1 మిల్లీమీటర్ దూరం ఉందనుకుందాం. ఆ బెలూన్కి గాలి కొడుతూ దాని పరిమాణం పెరగటం గమనించండి. దాని ఉపరితలం ఉబ్బే కొద్దీ దాని మీదున్న చుక్కల మధ్య దూరం పెరగటం కనిపిస్తుంది. మీరు ఏ చుక్కని తీసుకున్నా దాని చుట్టూ ఉన్న చుక్కల నుండి దూరం పెరగటమే కానీ తరగటం ఉండదు. మీరు ఏ చుక్కని కేంద్రంగా తీసుకొని ఎటువైపు చూసినా ఇదే పరిస్థితిని గమనిస్తారు. నిజానికి ఇక్కడ జరిగింది చుక్కలు ఒకదాని నుండి ఒకటి దూరం జరగటం కాదు, బెలూన్ ఉపరితలం వ్యాకోచించటం. నక్షత్ర మండలాలు ఒకదాని నుండి ఒకటి దూరం జరగటాన్ని గమనించటం ద్వారా ఎడ్విన్ హబుల్ కనిపెట్టిన సంగతి ఇదే, విశ్వం విస్తరిస్తోందని. ఆ ఒక్కటే చెప్పి ఊరుకోలేదాయన. అది ఎంత వేగంతో విస్తరిస్తుందో కూడా లెక్కలు కట్టాడు. అప్పుడెప్పుడో హబుల్ కనుక్కున్న విశ్వ విస్తరణ వేగాన్ని, ఆ తర్వాతి కాలంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెరుగైన ఖగోళ పరికరాలని ఉపయోగించి శాస్త్రవేత్తలు మరింత ఖచ్చితంగా కొలిచారు. వేగం ఆధారంగా మనం మరో 1000 ఏళ్ల తర్వాత లేదా 1,00,000 ఏళ్ల తర్వాత నక్షత్ర మండలాలు దేనికెంత దూరం జరుగుతాయో లెక్కగట్టొచ్చు. అదేవిధంగా 2 నక్షత్ర మండలాలు ప్రస్తుతం ఒకదాని నుండి మరొకటి ఎంత ఎడంగా ఉన్నాయో తెలిస్తే గతంలో అవి ఎంత దగ్గరగా ఉండేవో కూడా లెక్క కట్టొచ్చు. అలా కాలంలో వెనువెనక్కి పోతూ ఉంటే నక్షత్ర మండలాలన్నీ ఒకదానికొకటి దగ్గరగా జరుగుతూ ఏకమైపోతాయి. అది విశ్వంలోనున్న సమస్త శక్తి అంతా సూక్ష్మ స్థాయిలోకి కుదించబడ్డ పరిస్థితి అన్నమాట. ఇదే విశ్వ విస్ఫోటనానికి కారణం అని చెప్పొచ్చు. ఆ స్థాయిలోకి విశ్వం కుదించబడాలంటే ఎన్నేళ్లు పడుతుంది? మనం ఎరిగిన విశ్వ విస్తరణ వేగాన్ని ఉపయోగించి వెనక్కి లెక్కలు కడితే వచ్చిన సంఖ్యే 13.8 బిలియన్ ఏళ్లు. అప్పుడన్నమాట మన విశ్వం పుట్టింది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.